కొంతమంది పేషెంట్స్ మేము ఇంతకు ముందు ఒకసారి ఎంఆర్ఐ దిగాం మేడం, మళ్ళీ ఇప్పుడు దిగడం సేఫేనా అని అడుగుతూ ఉంటారండి. ఎంఆర్ఐ అనేది రేడియేషన్ కాజ్ చేయదు. సో ఒకవేళ అవసరం అయితే తీసుకోవాల్సిన వస్తే తప్పేం కాదు. ఎవరెవరిలో ఎంఆర్ఐ తీసుకోకూడదు అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే మొదటి 3 నెలలుగా ప్రెగ్నెంట్గా ఉన్న ఆడవాళ్ళు కానివ్వండి, ఒకవేళ యాక్సిడెంట్స్ ఇంజురీస్ అయ్యి మీకు కాళ్ళలో చేతుల్లో కానీ రాడ్లు ప్లేట్లు స్క్రూలు బిగించి ఉంటే అవి ఇంతకు ముందు రోజుల్లో బిగించి ఉన్నట్లయితే అవి ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో వాళ్ళు ఎంఆర్ఐ తీసుకోకూడదు. నూతనంగా ఈ మధ్య కాలంలో వచ్చేవైతే ఎంఆర్ఐ కంపాటబుల్ వస్తున్నాయి, అది మీరు చెక్ చేసుకొని ఎంఆర్ఐ చేసుకోవచ్చు. ఇంకా కార్డియాక్ పేస్ మేకర్స్ ఉన్న వాళ్ళు, డీఫిబ్రిలేటర్స్ పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి, కొంతమంది చెవికి వినికిడి కోసం కాక్లియర్ ఇంప్లాంట్స్ ఉంటాయి, ఇలాంటి వాళ్ళు కూడా ఎంఆర్ఐ తీసుకోకూడదు. ఇంకా కొంతమంది టాటూస్ వేయించుకుంటూ ఉంటారు, వీళ్ళకి మ్యాగ్నెటిక్ మెటీరియల్ తో కూడా వేస్తూ ఉంటారు, కొంతమంది పియర్సింగ్స్ వేసుకుంటూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఎంఆర్ఐ అనేది చేసుకోకూడదు. నమస్తే, నేను మీ డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శిరీష న్యూరోకే, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి.